I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు మాట్లాడుతుంది అసిస్టెంట్ కమిషనర్తో అని మర్చిపోకండి. బై ద బై, ఇదేమీ సినిమా ఇంటర్వెల్ టైం కూడా కాదు కదా. సారీ మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్కి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారని తెలిసింది, అందుకే మీకు కాల్ చేశాను మేడం. అయితే మీరు డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక మేము స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి, అంతేగా? అంతే మేడం. కానీ ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోతుంది, మీకు వర్క్ పోతుంది. ఆటోమేటిక్గా మీరే ఈ లీక్ ఇచ్చారని తెలిస్తే రేపు కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. దాంతో మీ పార్ట్నర్స్ మిమ్మల్ని పక్కన పెట్టొచ్చు, మీ పార్ట్నర్షిప్ పోతుంది, చివరికి జాబ్ కూడా పోతుంది, మీ ఫీల్డ్లో మీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది కదా. ఆల్రెడీ జాబ్ పోయింది మేడం. అది చెప్పండి. బై ది బై, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా గెంటేశాడు ఆ నీలకంఠం. ఐమ్ రైట్? అవును. సో నీలకంఠం మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి అతనిపై కోపం వచ్చింది. కానీ అతన్ని మీరు నేరుగా ఎదుర్కోలేరు, ఏదో ఒకటి చెయ్యాలి. అది ఎలా ఉండాలంటే, మీ భాషలో చెప్పాలంటే మీ చేతికి ఇసుక సిమెంట్ అంటకుండా బిల్డింగ్ ప్లాన్ గీస్తారు. అది ఎవరో వచ్చి బిల్డింగ్ కడతారు. సేమ్ అలాగే మీరు సేఫ్గా ఉంటూనే అతన్ని ఇరికించాలనుకున్నారు. అందుకు మా డిపార్ట్మెంట్ తలుపు తట్టారు. ఐమ్ రైట్? అవన్నీ నిజమే మేడం. ఇట్స్ ఓకే, అందులో తప్పేమీ లేదు. అయితే మీరు చెప్తున్నట్టుగా అతను ఖర్చు చేసిన 8 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉండేవి, కానీ నీలకంఠం సడన్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ నిన్ననే మా దగ్గర నుంచి తీసుకున్నాడు మేడం. డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ చేయలేం, కష్టం. వర్కింగ్ ప్లాన్కు సంబంధించి ఇంకో కాపీ ఉంది, అది మీకు ఇస్తాను మేడం. మరి ఖర్చు పెట్టిన 8 కోట్ల బ్లాక్ మనీ డీటెయిల్స్, ఎక్స్ట్రా కాపీస్ లేవా? తెలివైనవాడు ఆ నీలకంఠం. 10th పాస్ అయ్యాడో లేదో తెలీదు కానీ మీలాంటి ఇంజనీర్స్ని ఆడిస్తున్నాడు. మేడం, నా ల్యాప్టాప్లో మెటీరియల్స్కి ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఎవరెవరికి ఎంత పే చేశారో ఉంటుంది. ఆ కాపీ మీకు ఇస్తే పే చేసిన మనీ వివరాలను బట్టి అది బ్లాకో వైటో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు మేడం. గుడ్, అది చాలు. ఆ డీటెయిల్స్ ఎప్పుడు పంపిస్తారు? అది మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. మా ఇన్స్పెక్టర్ సత్యం మీకు కాల్ చేసి ఎక్కడికి రావాలో చెప్తారు, అతనే కలెక్ట్ చేసుకుంటాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మేడం, ఇదంతా నాకు నచ్చటం లేదు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. మరి ఏది రైట్ వే? నీలకంఠం అడ్డంగా సంపాదించి ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకోవటం రైట్ వేనా? లేదా ఇతడితో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా బెదిరించి పంపించటం రైట్ వేనా? కాదు కదా. సో అలాంటప్పుడు నీలకంఠం బ్లాక్ మనీ డీటెయిల్స్ ఇవ్వటానికి ఒక అతను ఇలా వస్తే రైట్ వే కాదని తీసుకోకపోతే రాంగ్ అవుద్ది. కానీ మేడం, అతను నీలకంఠం మీద కోపంతో మన దగ్గరకు వచ్చాడు మేడం. అతని స్వార్థం కోసం మన డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అతను ఎందుకు చూస్తున్నాడో మనకెందుకు? నీలకంఠం అక్రమంగా ఎంత సంపాదించాడు, దానికి ట్యాక్స్ పే చేశాడా లేదా, దానికి సంబంధించి ఎవిడెన్స్ రాబట్టడం మాత్రమే మన డిపార్ట్మెంట్కి ఇంపార్టెంట్. అంతేగాని మీరు చెప్పినట్టుగా ప్రొసీజర్ ప్రకారమే నీలకంఠాన్ని పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ కూర్చుంటే లైఫ్ టైం అంతా వెయిట్ చేస్తూనే ఉండాలి. అంటే అందుకోసం మనం రూల్స్ బ్రేక్ చేయాలా మేడం? రూల్స్ బ్రేక్ చేసి డ్యూటీ చేసినా ఏం కాదు. అవే రూల్స్ అడ్డం పెట్టుకుని
డ్యూటీ డిలే చేయొద్దు అంటున్నా. మనకి ప్రభుత్వం ఇచ్చే జీతంలో ఆఖరి పావలా వరకు న్యాయం చెయ్యాలంటే చిన్న గడ్డి పరక వచ్చి హెల్ప్ చేస్తానన్నా హెల్ప్ తీసుకోవాలి. అది రైటా రాంగా అని చూడకూడదు. ఒక్కోసారి రైట్ పాత్లో స్పీడ్గా వెళ్లేందుకు రాంగ్ వే కూడా యూజ్ చేసుకోక తప్పదు. మా ఇంటి పిల్ల పెళ్ళి చేస్తామో చేయమో మా ఇష్టం, కుదరదని చెప్పాం. అందుకని ఇలా చేస్తారా? నేనేం చేశానమ్మా? మర్యాదస్తులు చేయాల్సిన పని కాదు. ఏమమ్మా శాంతమ్మా, మాటలు హద్దులు దాటుతున్నాయి. మరి కాకపోతే ఏంటండి, ఆదర్శ్ రౌడీలను తీసుకునెళ్లి ఇంటి మీద పడి గొడవ చేశాడు. ధరణిని కీర్తిని బెదిరించి చెక్కు తీసుకుని వచ్చాడు. ఏదో దేవుడి దయ వల్ల కీర్తికి ఉద్యోగం ఉంది, డబ్బులకంత ఇబ్బంది లేదు. మీరు అది కూడా లాక్కుంటే ఎలాగా? అది బిజినెస్. మీ అల్లుడికి తెలియలేదు, దానికి నన్నెందుకు అంటున్నారు? నేను చెప్పానా క్లబ్కి వచ్చి కార్డ్స్ ఆడమని? నేను చెప్పానా తాగి తందనాలు ఆడమని? మా అల్లుడు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడని మీకు కూడా తెలుసు. అతను వచ్చి తాగడానికి పైసలు అడిగితే మీరెలా ఇస్తారు? తప్పు కదా? నేను ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది అప్పు అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి. అవసరమైన వాళ్ళు వచ్చి అప్పు తీసుకుంటారు. అప్పు ఇచ్చిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తాను. అప్పివ్వండి. ఎవరొద్దన్నారు? అప్పు ఎవరికిచ్చారో వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసుకోవాలి. రాజశేఖర్ దగ్గర నుంచి కదా వసూలు చేయాల్సింది. అది వదిలేసి ధరణిని కీర్తిని ఎందుకు లాగుతున్నారు? ధరణిని చెక్ ఇవ్వమని అడగలేదే. భర్త చేసిన అప్పు భార్య తీర్చడం ధర్మం. అందుకే చెక్ ఇస్తే తీసుకొని వచ్చాం. అందులో నాకేం అన్యాయం అనిపించలేదు. మీరు డబ్బున్న వాళ్ళు, ఏం చేసినా న్యాయమే. నేనొకటి అడుగుతాను, పెద్ద మనసు చేసుకుని అదొక్కటి చెయ్యండి. అడగండి. ఇకపై రాజశేఖర్ వస్తే అప్పివ్వకండి. వచ్చి అడిగితే లేదని చెప్పండి. దారి తప్పిన మనిషిని ఇంకా చెడగొట్టద్దు. మేం క్లబ్ పెట్టింది బుద్ధి మాటలు చెప్పి జీవితాల్ని చక్కదిద్దడానికి కాదు. అయితే మరి మేము ఆడపిల్లల్ని కన్నది ఎందుకు పనికిరాని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి కాదు. మా ఆడపిల్ల జీవితాన్ని ఆర్పి మీ కొంపల్లో దీపాల్ని వెలిగించడానికి కాదు. మీరు అడ్డదారులు తొక్కుతున్నా మీ వాడి జీవితాన్ని బాగు చేయడానికి కాదు. చూడు శాంతమ్మా, మీరేంటేంటో మాట్లాడుతున్నారు. దుబారాగా ఖర్చు పెట్టేవాళ్లే అప్పు తీసుకుంటారు. వాళ్లే క్లబ్కు వచ్చి డబ్బులు పోగొట్టుకొని అప్పు కింద వాళ్ళ ఆస్తులు రాసిస్తారు. అది మాకు లాభసాటి వ్యాపారం. అంతేగాని పొద్దున అప్పు తీసుకుని సాయంత్రానికి అప్పు తీర్చే కూరగాయల కొట్టు వాళ్ళకు అప్పిస్తే మాకేంటి లాభం? కాబట్టి మీ అల్లుడు లాంటి వాళ్లే మా కస్టమర్స్. వీళ్ళకి ఆస్తి ఆదాయం ఏమీ ఉండదు, అది మాకు తెలీదా? కానీ వాళ్ళకి బాధ్యత కలిగిన భార్య పిల్లలు ఉన్నారా లేదా, సొంత ఇల్లు ఉందా లేదా ఇదే చూస్తాం. అవి ఉంటే చాలు, వాళ్ళకి అప్పిస్తాం. వాళ్ళు తీసుకొని చిక్కుకుంటారో ఇంట్లో వాళ్ళు వచ్చి చచ్చినట్టు వడ్డీతో సహా కట్టి విడిపించుకుంటారు. మా వ్యాపారం కూడా పెరుగుతుంది. అది తప్పు కాదా? తప్పేమీ కాదు. ఎలాగో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే తెలివితేటలు లేనప్పుడు ఇలా వ్యాపారం చేసే తెలివితేటలైనా ఉండాలి కదా.